Hey, what's up guys, welcome back to my channel Witcheps. So guys, I'm back with another video. బానే ఎక్స్ట్రా తింటున్నావు. సో గాయస్, ఇంటికాడ వీడియో చేస్తే ఇట్లానే ఉంటుంది. మన వాళ్ళు వచ్చేస్తారు, మన బిజినెస్ మ్యాన్స్ వచ్చేస్తారు. సో గాయస్, యాక్చువల్గా ఈరోజు వచ్చేసి సండే. సో సండే ఈజ్ ఏ బోరింగ్ డే ఫర్ మీ, ఎందుకంటే జిమ్లో అవేమి ఉండవు కాబట్టి. సో సండే రోజు జిమ్లో ఉండే మా దిక్కు. సో అందుకే ఈరోజు మొత్తం బోరింగ్, ఇంట్లోనే ఉండాలి. సో ఈరోజు ఏమైనా కొత్తగా చేద్దామంటే బయటికి ఏమైనా పోదామని అయితే అనుకుంటాను. సో ఒక చిన్న ప్లాన్ అయితే ఉన్నది, జూడియో పోయి ఇట్లా చిన్న షాపింగ్ చేద్దాం, ఎందుకంటే మనం ఎక్కువ షాపింగ్ చేయం. సో డబ్బులన్నీ డైట్కే పెడతా, డైట్కి జిమ్ వరకే ఉంటాయి. సో మనంతా మొత్తం జీరోలో నడుస్తూ ఉంటాం ఎప్పటికీ. సో అందుకని ఎక్కువ షాపింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఈరోజు కొన్ని పైసలు అయితే జూడియోకి అయితే పోదాం. అయితే వచ్చినాం, పోవాలి లోపలికి. సో యాక్చువల్గా రేపు వచ్చేసి క్రిస్మస్, ఏమైనా దోస్తులు వీళ్ళతో పోవాలి మళ్ళీ. సో మన రాబిన్ బాయ్, మన రిక్కీ వాళ్ళందరూ క్రిస్మస్ బాగా గట్టిగా జరుపుకుంటారు. సో వాళ్ళతో జరుపుకోవాలి మనం. సో ఎప్పుడైతే లోపలికి పోయి షాపింగ్ అయితే చేద్దాం. Later that same evening. సో గాయస్, జూడియోకి పోయినా షాపింగ్ చేద్దామని, కాకపోతే అక్కడ నచ్చలే. సో వేరే కాడికి పోయి 2 షర్ట్లు అయితే తీసుకున్నా. బట్ యాక్చువల్గా అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు జూడియో బట్టలు నచ్చాయి. ఎందుకంటే అది వేసుకున్న ఒక 1 వీక్ 2 వీక్స్ తర్వాత అదే షర్ట్ వేసుకున్న కొంతమంది కనబడుతూ ఉంటారు. కొంచెం వియర్డ్గా ఉంటుంది బయట తిరగడానికి. సో నా పాస్ట్లో ఏం జరిగిందంటే, నేను ఒక పాత జిమ్లోకి పోతుండే. సో అప్పుడే డిమార్ట్ పడ్డది, అంటే 2020లో. సో డిమార్ట్ పడ్డప్పుడు ఒక కలర్ టీషర్ట్ అయితే కొన్నా. సో కలర్ టీషర్ట్ కొని జిమ్కి పోయినా. సో జిమ్కి పోయి మొత్తం ఇట్లా షో చేస్తాను బరాబర్. ఒక 5 నిమిషాల తర్వాత నేను పోయిన 5 నిమిషాలకి ఇద్దరు వచ్చిళ్ళు, సేమ్ టీషర్ట్ వేసుకొని అయితే వచ్చింది. సో అట్లా మొత్తం వర్కౌట్ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఏంది వీళ్ళు ముగ్గురు ఇలా సేమ్ ఉన్నారని ఒక్కొక్కరు నవ్వుతా అంటే చూడలేకపోయాను. సో అట్లా ఏంటంటే ఈ జూడియోలు ఇలాంటి కొంచెం ఫేమస్ ఉంటుంది చూసిన వాళ్ళ దాంట్లో కొంటే ఏమవుతుంది అంటే సేమ్ కనబడుతూ ఉంటాయి బట్టలు. సో అది కొంచెం నాకు మంచిగా అనిపించదు. అండ్ ఇక మనకు తెలిసిన వాళ్ళ దగ్గర పోయినా, సో ఎవరు తీసుకొని కలర్లు అయితే తీసుకున్నా. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు అంత ఫ్యాషన్ సెన్స్ కూడా ఉండదు. నార్మల్ డ్రెస్సులు ఒక సిన్సియర్గా ఒక ప్లెయిన్ షర్ట్లు ఉంటే సరిపోతుంది అన్న బాపతిలో అయితే కొన్నా. అండ్ ఇంకోటి ఏంటంటే నిన్న మేము మణికంఠ గాడు, నేను ఇంకా మా రాహుల్ గాడు, సో కాలేజ్ అయిపోయింది ఇక మళ్ళీ కలిసి ఉండదని ఇక్కడ మినీ ట్యాంక్ బండ్ ఉంటుంది, మినీ ట్యాంక్ బండ్ దగ్గర పోయినాం. సో భద్రకాళి బండ్. సో ఆడికి పోయి ఒక్కటే ఫన్ చేసినాం. సో చూడండి, ఇదేంటిది భద్రకాళి బండ్ అంట. ఇక్కడికైతే వచ్చాం. చూడు ప్రదేశం చాలా బాగుంది, విశాలంగా. చాలా మన దేశంలో ఇలాంటి ప్లేసులు కూడా ఉన్నాయంటే టిప్పు షాక్ అయిపోతున్నాడు. చూడు చెట్లు, చూద్దాం, పూలు చూద్దాం. అబ్బాబ్బాబ్బాబ్బా ఎంత బాగున్నాయో. ఎర్రి పూలు ఇక్కడే ఉంది, ఇదొకటి అదొకటి పూలు. అయితే ఇక్కడికి వచ్చామండి. ఇగో ఏమైందంటే పొద్దున టిఫిన్ చేయకుండా అయితే ఇక్కడికి వచ్చాము. గుంట్లు చూడగానే, అంటే గుంట్లు అంటే ఇవి హోల్స్, ఆ గుంట్లు చూడగానే ఏదన్నా అందులో వేసుకొని తినాలనిపించేసింది. ప్రదేశం అందంగా చాలా విశాలంగా ఉంది. కానీ ఏం చుక్కమండి చెప్పండి, ఎవరిని నమ్మొద్దు. ఇగో ఇల్లు ఫస్ట్ టైం అంట ఇక్కడికి రావటం. ఇక్కడ ఏ పువ్వు ఏ చెట్టుకుందో ప్రతి చెప్తున్నాడు ఆయన అయితే ఎక్కడ దొరుకుతుందో సందని వెళ్తున్నాడు. ముందుగా అయితే పోతూనే ఉన్నాడు. ఓ నమ్మొద్దు. తుప్పల బాలు, ఉప్పల బాలు వేరు కానీ తుప్పల బాలు ఈయన. అసలు ఏం చెప్పమంటారు ఈడ. చూడిగా వాడు వచ్చిన కాడి నుంచి ఏంట్రా మనమే ఉన్నామా, ఎవరు లేరా గుంటలో అని అడుగుతున్నాడు గుంటల కోసం. చూడండి, ఎవరు నమ్మకండి. ఇగో ఒకవేళ చెప్పేది వినండి, జాగ్రత్తగా వినండి. ఎవరైనా రావాలి అనుకుంటే ఒక్కలే వచ్చి చూసేసి వెళ్ళిపోండి. చూడమన్నాను కదా అని గుంటలో చూడకండి. ఉరుకుతున్నాడు గుంటలో చూడడానికి. చూడండి, ఇప్పుడు ఫోటోలు ఇలాగా అమ్మాయిలు దిగాలి ఫోటోలు, నువ్వు కాదు. అమ్మాయిలు దిగాలి ఇలా ఫోటోలు, నువ్వు కాదు. చూపి, ఇట్లా చేయకండి. ఇట్లా చేయకండి. శవం కదా ఊరెత్తే ఊగినట్టు అట్లా చేయకండి. చూపి బ్రో అటు. సో చూసిలు కదా. సో మణికంఠ అంతా ఉంటే ఒకటే ఫన్. సో ఫుల్ అంటే ఫుల్ ఫన్ ఉంటుంది అంతో. అసలు టైమే తెలియదు అంతా ఉంటే. ఫుల్ టైం ఇక జోకులు ఎత్తూనే ఉంటాడు అదన్నమాట. సో వానికి వ్లాగులు తీయాలంటుంది, కాకపోతే వాడు వ్లాగులు తీయాలని ఉంటుంది. సో నేను వ్లాగ్ తీస్తే నా వ్లాగ్లో మాట్లాడాలని ఉంటుంది. సో 2-3 ఛానల్ కూడా పెట్టిండు, కాకపోతే వాడే డిలీట్ చేసిండు వానికి నచ్చగా. సో వాని టాలెంట్ వానికి తెలియదు. సో ఇప్పుడైతే ఇక మొత్తం ఈరోజు సండే ఇట్లా గడిచి షాపింగ్కే పోయినా. షాపింగ్ పోయి వచ్చిన కొంచెం చిన్న వర్క్ ఉంటే అది కంప్లీట్ చేసుకున్నా. అండ్ ఇంకోటి వచ్చేసిందంటే
త్వరలో ఒక సర్ప్రైజ్ రాబోతుంది. సో ఇన్ని రోజుల గ్యాప్లో కూడా అది ఆలోచించిన. సో అందుకే ఒక 500 సబ్స్క్రైబర్స్ తర్వాత అయితే ఒక సర్ప్రైజ్ అయితే ఉన్నది సో మీ అందరికీ. సో అందుకే తగ్గ 500 సబ్స్క్రైబర్స్ చేయండి. సో అందుకే లైక్లు, షేర్లు, కమెంట్లు అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేయండి. అండ్ మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. లెట్స్ గో.